వరుస సెలవులు రావడంతో నగరవాసులు పట్నం వదిలి పల్లెబాట పడుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి కూడా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. దీంతో టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ బూతులను ఓపెన్ చేశారు. మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ క్రమక్రమంగా తగ్గుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ కూడా గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. నిన్న ఎక్కువ మొత్తంలో ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులందరూ కూడా తమ సొంత ఊర్లకు బయలుదేరి వెళ్ళిపోయారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం తక్కువగానే క్రౌడ్ కనిపిస్తుంది. సో ప్రస్తుతమైతే మనం మహాత్మా గాంధీ బస్టాండ్ వద్దే ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో వీరందరూ కూడా సంక్రాంతి పండుగకి సొంత ఊర్లకు వెళ్లేందుకు ఎంజీబీఎస్కి వస్తున్నారు. ఇక్కడ నుంచి బస్సు సౌకర్యార్థం ఇక్కడ నుంచి ప్రయాణికులందరూ కూడా తమ సొంత ఊర్లకు వెళ్ళనున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 29 దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా మహబూబ్ నగర్ వనపర్తికి వెళ్ళేటువంటి బస్సులు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 29 దగ్గర ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఈ ప్రయాణికులందరూ కూడా మహబూబ్ నగర్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు పండగకి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సంక్రాంతి పండుగ జరుపుకుంటారో తెలంగాణలో కూడా అంతే స్థాయిలో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు కాబట్టి సో ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా 6 రోజులు మనకి సెలవు ఇచ్చిన నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా తమ సొంతూర్లకు బయలుదేరారు. అదే ఎక్కువ మొత్తంలో నిన్న చూస్తే దాదాపుగా యువత ఎక్కువ మొత్తంలో మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి వెళ్ళడం జరిగింది. సో ఈరోజు కూడా చాలా వరకు యువతనే ఎక్కువగా వెళ్తున్నారు. మిగిలిన వారు కూడా తమ సొంత వాహనాల్లో కుటుంబ సభ్యులతో కలిసి తమ సొంతూర్లకు పయనమై వెళ్తున్నారు. కాబట్టి మనము ఈసారి అంటే మన గతంతో పోలిస్తే ఈసారి అదనంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశామని ఆర్టీసీ సిబ్బంది కూడా చెప్తుంది. ఎందుకంటే స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేశామని చెప్తుంది. ఒక ఎంజీబీఎస్ నుంచే కాదు, దిల్సుఖ్ నగర్, ఆరంగర్, మెహదీపట్నం, అదేవిధంగా ఉప్పల్ నుంచి కూడా స్పెషల్ బస్సులను నడిపిస్తున్నాము. అక్కడి నుంచి కూడా ఆర్టీసీ సౌకర్యం వినియోగించుకోవాలి ప్రయాణికులు అని చెప్పేసి కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి నిన్న చూస్తే నిన్న సాయంత్రం ఎక్కువ మొత్తంలో మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి ప్రయాణికులు తమ సొంత ఊర్లకు బయలుదేరి వెళ్ళినట్టుగా కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. కాబట్టి మనకి స్పెషల్ బస్సుల్లో మనకు అదనంగా కొంత పురుషులకి ఛార్జెస్ కూడా పెంచామని కూడా చెప్తున్నారు. స్పెషల్ బస్సుల్లో మహిళలకి కొంచెం ఫ్రీ ఉన్నప్పటికీ కూడా పురుషులకు మాత్రం అదనంగా 50% ఛార్జెస్ విధించామని కూడా చెప్తున్నారు. కాబట్టి మనకి ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే పంతంగి టోల్ గేట్ వద్ద దాదాపుగా 2-3 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అంతరాయం ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు చిట్యాల దగ్గర కూడా కొంత మనకి అక్కడ జాతీయ రహదారి పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం నెలకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఈసారి పండగకి దాదాపుగా పట్టణం అంతా కూడా సగం వరకు కూడా ఖాళీ అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది గతంతో పోలిస్తే. ఎందుకంటే నిన్న రాత్రి కూడా మనకి కూకట్పల్లి నుంచి కూడా పెద్ద మొత్తంలో చాలామంది సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు తమ సొంతూర్లకు బయలుదేరి వెళ్ళారు. కాబట్టి మనకి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ నుంచి కూడా పెద్ద మొత్తంలో తమ సొంతూర్లకు బయలుదేరి వెళ్ళారు. కాబట్టి సో ఈసారి దాదాపుగా సంక్రాంతి పండుగకి మనకి చూస్తాం ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ మొత్తం సగం ఖాళీ అవుతుంది. కాబట్టి అదే స్థాయిలో ఈసారి కూడా ఎక్కువగా మంది తమ పండుగ జరుపుకునేందుకు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి గతంతో మనం పోలిస్తే మాత్రం ఈసారి అదనంగా ఆర్టీసీ బస్సులు మేము ఏర్పాటు చేసామని ఆర్టీసీ చెప్తున్నప్పటికీ కూడా కొంత సమయం అయితే ప్రయాణికులకి లేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గంట అవుతున్నప్పటికీ కూడా బస్సులు సకాలంలో మాకు ఇక్కడికి కొంత లేట్ అవుతుంది అంటున్నారు. అంటే బస్సులు వస్తున్నప్పటికీ కూడా కొంత సమయం పడుతుంది అంటున్నారు. కొంతమంది బుక్ చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. కొంతమంది ఇక్కడ మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి బస్సులు సౌకర్యార్థం ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వారందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి సో వీళ్ళందరూ కూడా బస్సు సౌకర్యం వినియోగించుకునేందుకు మహాత్మా గాంధీ బస్టాండ్ వద్దకు అయితే ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నారు. కాబట్టి సో ఏదేమైనా సరే ఈసారి మనం పండగ నేపథ్యంలో చాలా వరకు పట్టణం అంతా సగం వరకు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. తిరిగి మళ్ళీ మనకి వచ్చే సోమవారం వరకు కూడా మనకి హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో చాలామంది వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కాకపోతే మనకి జాతీయ రహదారిలోనే కొంత ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగా ఉంది. సో నిన్నటితో పోలిస్తే మాత్రం దాదాపుగా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులందరూ కూడా తమ సొంతూర్లకైతే బయలుదేరి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఇక మనకి రేపు ఇంకా మళ్ళీ ఈరోజు కొంత క్రౌడ్ అంటే బస్టాండ్లో ఇటు ఉప్పల్లో కానీ అదేవిధంగా మహాత్మా గాంధీ బస్టాండ్లో కానీ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో చూస్తే మాత్రం కొంత క్రౌడ్ తక్కువగా ఉంది. సో మనకి రేపు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఈసారి మాత్రం ఎక్కువ సంఖ్యలో మనకి సంక్రాంతి పండుగకి పెద్ద మొత్తంలో పట్టణవాసులందరూ కూడా తమ సొంత ఊర్లోకి వెళ్ళి ఎంతో ఆహ్లాదకరంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు, ఎంజీ.